అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ఈ వారం అంతా మనం మహబూబ్ నగర్ వంటకాలని చూస్తున్నాం కదా. ఇందులో భాగంగా మనకి సుమలత గారు టేస్టీ వంటకాలని పరిచయం చేస్తున్నారు. మరి ఈ రోజు కూడా రెండు స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారు. మరి ఏ స్పెషల్స్ చేస్తున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సుమలత గారు. హాయ్ మాధురి గారు. సో మరి ఈ రోజు కూడా రెండు స్పెషల్ వంటకాలతో రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నానండి. ఓకే, ఎస్. ఈ రోజు కొంచెం గొంతు పైకి లేచింది. సో మీరు రోజు రోజుకి కాస్త ధైర్యం కూడగట్టుకుంటున్నారు అన్నమాట. అవునండి. ఎందుకంటే నేను దెయ్యంలా కనిపిస్తున్నానా? లేదండి, నేను రాక్షసుని అనుకుంటున్నాను, తినేస్తాను అనుకుంటున్నారా మనుషుల్ని? ఇంకా అంతవరకు ఎదగలేదండి. నేను ఓన్లీ చికెన్లు మటన్లు మాత్రమే తింటాను, మనుషులు తినేంతగా ఇంకా ఎదగలేదు. ఓకేనా? మీరు నిరభ్యంతరంగా నా పక్కన నుంచోవచ్చు. ఓకేనా? ఓకే అండి. ఓకే. సో మరి ముందుగా ఏ వంటని పరిచయం చేస్తున్నారు? మొదట చికెన్ లాలీపాప్ని చేస్తాను. చికెన్ లాలీపాప్స్. వావ్! ఇంట్లోనే ఈజీగా హైజీన్గా చేసుకోవచ్చు. అవునండి. ఎవరికి ఇష్టం బాగా మీరు చేసే? పాపకి ఇష్టం, మీ పెద్ద పాపకి. ఓకే ఓకే. చికెన్ అంటే అందరూ కామన్గా ఇష్టపడుతూ ఉంటారు కదా. చికెన్ తోటి ఎవ్వరు అంటే వంట రాని వాళ్ళు చేసినా కూడా అది చాలా బాగా కుదురుతుంది అంటూ ఉంటారు, అవునా? అవునండి, ఈజీగా చేసుకోవచ్చు చికెన్తో ఏ రెసిపీ అయినా. సరే, అయితే మరి నేర్చేసుకుందామా చికెన్ లాలీపాప్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చికెన్ లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో అయితే మనం దానికి తగ్గట్టుగానే చికెన్ షాప్లో మనం దానికి తగ్గట్టుగానే కొట్టించుకుని రావాలన్నమాట, పీసెస్ అన్నీ కూడా. అవునండి. స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ముందు ఏం చేయబోతున్నాము? ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. సర్వింగ్ మిక్సింగ్ బౌల్ ఇవ్వండి. ఫస్ట్ చికెన్ వేసేసి అందులో లెమన్ స్క్వీజ్ చేసేసి తర్వాత 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేయాలి. హాఫ్ స్పూన్ చిల్లీ పేస్ట్ వేయాలి. 1 టీ స్పూన్ కారం వేయాలి. ఓకే. అంటే మనకి చికెన్ ఇది స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇది ఎంతసేపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి పక్కన? జస్ట్ 5 మినిట్స్. అంతేనా? చిటికెడు పసుపు వేయాలి, చిటికెడు. టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. పించ్ ఆఫ్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. గరం మసాలా హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. తర్వాత 1 ఎగ్. దీన్ని బాగా మిక్సింగ్ చేసుకోండి. సో మీరు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఇష్టమైన రెసిపీస్ నేర్చుకుని మరీ చేస్తూ ఉంటారా? చేస్తూ ఉంటానండి. అంటే మీ ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చాయిస్ ఏమన్నా ఉంటుందా, లేదంటే అందరూ ఒకటి చెప్తే ఒక దాని తగ్గట్టు? ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు కదా, సో అందుకని. అంటే అందరూ ఒకే రెసిపీని, అంటే మా పెద్దవాళ్ళు ఏది రెసిపీ ఇష్టపడితే ఇక అందరం అదే. ఇంకా పిల్లలకి కొంచెం స్పైసీ తక్కువగా ఉండి చేస్తానండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? మీరు ఇప్పుడు ప్రజెంట్ నేను హౌస్ వైఫ్ అండి. ఓకే. పిల్లల కోసం ఇంకా ఏది చేయట్లేదు. పిల్లలకు ముందు బిఫోర్ మ్యారేజ్ జాబ్ చేశానండి. నేను ఏం చేసేవారు? నేను MBA కాలేజ్లో లెక్చరర్గా చేశాను. మీరు లెక్చరర్గా చేశారా? అవునండి, MBA. అవునా? ఓకే. మీరు ఫేవరెట్ టీచర్ అయ్యి ఉంటారు మీ వాళ్ళందరికీ కూడా. అవును కదా, ఎందుకంటే వాళ్ళు ఏం చేసినా కూడా నవ్వుతూ ఉంటారా? అవునా? నేను ఎక్కువ కోప్పడరా? మరి పిల్లలకి కోప్పడాలి కదా అండి. ఎవరైనా నాటీగా ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు మరి ఏం చేసేవారు మీ కాలేజ్లో? పిల్లలు అంత నాటీ అల్లరి చేసేసి. అంటే నాటీ అల్లరి చేసినప్పుడు పనిష్ చేసేదాన్ని. ఇంకా మామూలు టైం లైట్
గా చేసే అయితే సైలెంట్ గానే. ఓకే, ఏ సబ్జెక్ట్ కి మీరు? నేను హెచ్ఆర్ చేశాను. హెచ్ఆర్, ఓకే నైస్. హెచ్ఆర్ టీచ్ చేశానండి. ఏంటది? హ్యూమన్ రిసోర్సెస్. ఓకే, సో మీకు ఎవరితో ఎలా మాట్లాడాలో బాగా తెలుసు. ఇప్పుడు నాతో మాట్లాడకూడదు అనుకుంటున్నారు, అందుకే మీరు అంతవరకే ఉన్నారు. అవును, మరి అదే నాతో ఎందుకు మాట్లాడరు మరి మీరు హ్యూమన్ రిసోర్స్ చేసిన వాళ్ళు? ఓకే, సో ఇప్పుడు మ్యారినేట్ చేసేసుకున్నాము. అవునండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనము? దీంట్లో కొంచెం కార్న్ ఫ్లోర్ మిక్స్ చేసేసి ఏదైనా కార్న్ ఫ్లోర్ ఉంటేనే మనకి ఆ బైండింగ్ ఉంటుందండి చికెన్లో. ఇప్పుడు దీనికి ఒక రంగు ఆయిల్ రూపం తెలిసింది. ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టి. ఓకే, అయితే ఆయిల్ వేడి చేసేసుకుందాము. అయితే మీ మహబూబ్ నగర్లో మీరున్నప్పుడు మంచిగా వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేయాలి అనుకునే ప్లేసెస్ ఏమున్నాయండి? మన్యంకొండ అని టెంపుల్ ఉందండి. చిన్న తిరుపతి అనేసి కూడా అంటారు, వెంకటేశ్వర స్వామిది. ఓ, చిన్న తిరుపతి మహబూబ్ నగర్లో కూడా ఉందా? మన్యంకొండలో ఉంది. ఓకే, అంటే తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు, అంటే అంత లాంగ్ డిస్టెన్స్ వెళ్ళలేని వాళ్ళు కూడా మహబూబ్ నగర్లో ఉన్న మన్యంకొండలో దర్శించుకున్న, అక్కడ తిరుపతిలో దర్శించుకున్న వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న అంత పుణ్యం వస్తుందనేసి ఇక్కడ ఫేమస్ అండి మన్యంకొండలో. అంటే అక్కడ కూడా మన్యంకొండలో ఉండే ఆ వెంకటేశ్వర స్వామి కూడా మనకి తిరుపతిలో ఉండే బాలాజీ అంత ఎత్తునే ఉంటారా? పెద్ద విగ్రహం. పెద్ద విగ్రహమే ఉంటుందండి, చాలా బాగుంటుంది. విజిట్ చేసే ప్లేస్ కూడా అది. ఇంకేంటి అక్కడ ఫేమస్ టెంపుల్స్ కానీ మీకు దగ్గరలో ఉన్నవి? పిల్లల మర్రి అనేసి ప్లేస్ ఉందండి, పార్క్ లాంటిది. ఇప్పుడు ఇక్కడ జువాలజికల్ పార్క్ ఎలాగో అక్కడ పిల్లల మర్రి అనేసి పార్క్ ఉంటుంది, పిల్లలకు ఆడుకునేలాగా పార్క్. ఇంకా యానిమల్స్ ఉంటాయి మంచిగా. ఏమేమి ఉంటాయి అక్కడ దగ్గరలో? యానిమల్స్ అంటే టైగర్స్, లయన్స్ ఉన్నాయి, అవి పికాక్స్, అవన్నీ. యాక్చువల్ గా పికాక్స్ ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి. వాటి ప్లేసెస్ మనం ఆక్రమించేసుకున్నాం కదా, మనకి అవి కొత్తగా ఉంటాయి. వాళ్ళకి అసలు వాళ్ళు ఫీల్ అవ్వాలి కదా. ఆయిల్ ఒకసారి చూడండి ఎంతవరకు వచ్చిందో. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు ఈ చికెన్ లాలీపాప్ ఒకటి టేస్ట్ చేద్దామా? ఒక టేస్ట్ చూడండి, సరిపోద్దా మనకి? బాగా డీప్ ఫ్రై అయినాక వెయ్యాలి కదండి ఇది? అవునండి. ఇప్పుడు కాగిందండి. ఇంట్లోనే చక్కగా లాలీపాప్స్ ఎంజాయ్ చేయొచ్చు. ఓకే సుమలత గారు, అయిపోయినట్టేనా? అయిపోయినాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సర్వింగ్ కలర్ వచ్చేసింది కదా. ఎంత బాగుందో. వేడివేడిగా చికెన్ లాలీపాప్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చికెన్ లాలీపాప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కప్పు, నిమ్మరసం కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కోడిగుడ్డు 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. చికెన్ లాలీపాప్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్, నిమ్మరసం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, గరం మసాలా, కోడిగుడ్డు కొట్టి వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో కార్న్ ఫ్లోర్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకుని మ్యారినేట్ చేసుకున్న చికెన్ లాలీపాప్ నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చికెన్ లాలీపాప్ రెడీ. చికెన్ లాలీపాప్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? టేస్ట్ చేసి తీసుకోండి.
కేకండి. ఎస్, రెడీయా? ఓకే, ఫస్ట్ మీరు తింటారా నన్ను తినమంటారా? ఫస్ట్ మీరు తిని చెప్పండి టేస్ట్ ఎలా ఉంటుంది. తింటా, వెయిటింగ్. చికెన్ పిలుస్తుంది రా 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 అని. ఓ అదిరిపోయింది, చాలా బాగుంది. నిమ్మకాయ పైన పిండుకుని తింటే చాలా బాగుంటుంది. కొంచెం ఉప్పు ఒక్క రవ్వ తగ్గిస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అనమాట. ఓకే, సో చాలా బాగుందండి, టేస్టీగా ఉంది. వేడిగా అప్పటికప్పుడు ఇంట్లో మనం చక్కగా చేసుకుని తినచ్చు. బయట నుంచి ఎందుకు అన్ని కలర్స్ వేసేసి ఎలా చేస్తారో మనకు తెలియదు. మన చేతులతో మనం చేసుకుంటే హైజీన్గా హెల్తీ. ఓకే, మరి చికెన్ లాలీపాప్ నేర్చేసుకుందాం. మరి నెక్స్ట్ ఏం రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? ఇన్స్టెంట్గా చేసుకునే దొండకాయ చట్నీ. దొండకాయ చట్నీ, దొండకాయతో చేసినవి చాలా బాగుంటాయండి. మెయిన్ ఆ ఫ్రై ఎంత బాగుంటుందో. సో కర్రీ బాగుంటుంది, దొండకాయతో గుత్తొంకాయ కర్రీలా చేస్తారు, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు చట్నీ అన్నమాట. ఓకే, మరి నేర్చేసుకుందామా దొండకాయ చట్నీ? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. దొండకాయ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా సుమలత గారు? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసుకోవడమేనా? స్టవ్ ఆన్. ముందుగా స్టవ్ వెలిగించి ముందు జీలకర్ర, ధనియాలు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా జీలకర్ర వేసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తున్నారు? అందులోనే ధనియాలు వేయాలి. అంతేనా? డ్రై రోస్ట్ చేసుకుంటే డ్రై రోస్ట్ మిక్సీ జార్. ఇందులోనే ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక కట్ చేసి పెట్టుకున్న దొండకాయని ఇందులో వేసేసి ఇవి మనకి ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి. ఆయిల్ సో మీలో ఉన్న హిడెన్ టాలెంట్ ఏంటి? అంటే వంట చేయడం కాకుండా ఏమున్నాయి టాలెంట్స్ మీకు అని మీరు అనుకుంటారు? ఆ సమయం వస్తే, ఆ సందర్భం వస్తే ప్రూవ్ చేసుకుందాం అన్నట్టుగా ఆలోచిస్తున్నారు. చాలా ఉన్నాయి, బుర్ర చుట్టూ తిరుగుతున్నాయి. అవునా? నేను ఏదన్నా అనుకుంటే అది కంప్లీట్ చేయాలి అనే ఒకటి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది. అది అంటే పట్టు వదలని సుమలత అనమాట. అది ఏదైనా అనుకుంటే అది కంప్లీట్ చేయాలి, ఏ వర్క్ అయినా అనేసి నాకు. ఓకే, నైస్. ఇంకా సో మీరు మరి ఇయర్స్గా జాబ్ చేసి మళ్ళీ ఒకేసారి ఇంత ఖాళీ అయిపోయారు కదా? అవునండి. సో మీ పిల్లలు కొంచెం స్కూల్కి వెళ్తున్నారు, ఇప్పుడు మళ్ళీ జాబ్ కంటిన్యూ చేద్దామనేసి మళ్ళీ అనుకుంటున్నాను. ఓకే, మళ్ళీ రీస్టార్ట్ చేద్దాం. కానీ ఒక రకంగా పిల్లల్ని చూసుకుంటూ ఉండడమే చాలా బెస్ట్ పని అనిపిస్తుంది. కానీ ఒక రకంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళతో ఎంత టైం స్పెండ్ చేస్తే అంత బెస్ట్. సో ఇంకా తప్పదు, వర్క్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మాత్రం ఇంకా తప్పదు, వెళ్ళాల్సి వస్తుంది. కానీ అలా బయట వర్క్ చేస్తే ఇంట్లో మేనేజ్ చేసుకునే వాళ్ళకి మాత్రం మా బాబాయ్ పేషెన్స్ చాలా ఉండాలి. అవునండి, ఇది మగ్గిపోయాయి. ఓకే, ఇప్పుడు ఇది కూడా మిక్సీ జార్. అవునండి, మిక్సీ జార్. ఫస్ట్ ఈ పౌడర్స్ అన్నీ ఫస్ట్ మిక్సీ పట్టేసి తర్వాత దీంట్లో ఈ దొండకాయని కూడా మిక్సీ చేసేసుకుందాం. తప్పకుండా. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కొంచెం
చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసేసి ఫస్ట్ మిక్సీ పట్టేసి. ఇదిగోండి, నేను మిక్సీ పట్టే. ఓకే. అయిపోయిందండి? అయిపోయిందండి. ఓకే అండి. ఇందులోనే ఈ మగ్గిపోయిన దొండకాయని వేసేసి చల్లారాక ఇందులో వేసేసి మిక్సీ పట్టేసేయాలి. వేసేయండి. మళ్ళీ మిక్సీ పట్టేసి అయిపోయిందా అండి? అయిపోయింది. ఓకే. అయితే పోపు పెట్టుకోవచ్చా అండి దీనికి? అంటే ఇష్టం అండి, పెట్టుకుంటే ఆయిల్ యూజ్ చేయని వాళ్ళు పోపు పెట్టుకోకుండా పర్వాలేదు, కానీ నేను ఆయిల్ కొంచెం వేసి పోపు పెడతాను. అవును, ఆ పోపు పెడితే రుచి వేరు, టేస్ట్. స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే. పోపుకి ఆయిల్ వేసేసి ఆయిల్ కాగాక కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఒక 3 ఎండు మిరపకాయలు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసేసి అవి కాగాక అందులోనే మనం మిక్సీ పట్టుకున్న దొండకాయ చట్నీని వేసేసి స్టవ్ ఆఫ్ చేసి. సుమలత గారు, అయిపోయినట్టే దొండకాయ చట్నీ? అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో తీసేసుకోండి. వేడి వేడిగా దొండకాయ చట్నీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. దొండకాయ చట్నీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, దొండకాయ ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా. దొండకాయ చట్నీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో జీలకర్ర, ధనియాలు వేసి వేయించుకొని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. తర్వాత అందులో కారం, పసుపు, సరిపడా ఉప్పు, చింతపండు వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో దొండకాయ ముక్కలు వేయించుకొని మిక్సీ జార్ లోకి తీసుకుని ఇది కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగాక మిక్సీ పట్టుకున్న దొండకాయ చట్నీ వేసి కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దొండకాయ చట్నీ రెడీ. దొండకాయ చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? బాగుంది. దొండకాయ కంప్లీట్గా దొండకాయ ఫ్రై టేస్ట్ చేస్తూ ఉంటాము. ఇలా చట్నీ అన్నది చాలా బాగుంది. అప్పుడప్పుడు ఇలాగా ఇన్స్టెంట్గా చేసుకొని నెయ్యి వేసుకుని వేడి వేడి తింటే సూపర్ ఉంటుంది. ఓకే సుమలత గారు, సో టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.
చూసారు కదా, మహబూబ్ నగర్ వంటకాల్లో భాగంగా సుమలత గారు మనకి పరిచయం చేసిన 2 టేస్టీ రెసిపీస్. ఒకటి వచ్చేసి చికెన్ లాలీపాప్, అలాగే దొండకాయ చట్నీ. చాలా బాగున్నాయి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి మహబూబ్ నగర్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.